హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ ల్యాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ డెఫినేషన్, ది రేట్ అట్ విచ్ ఏ బాడీ లాసెస్ హీట్ ఆర్ కూల్స్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అండ్ ది టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ మీడియం. సో ఇది వచ్చేసి మనకు డెఫినేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు రేట్ అన్నారు. సో రేట్ అంటే కనుక మనకు డిఫరెన్షియేషన్ అనమాట. సో విత్ రెస్పెక్ట్ టు టైంతో మనం ఏం చేస్తున్నాం, డిఫరెన్స్ చేస్తున్నాం. దేన్ని? బాడీ లాసెస్ హీట్ ఆర్ కూల్స్. సో ఇక్కడ మనకు బాడీ అనేది లాస్ అవుతుంది, హీట్ అనేది లాస్ అవుతుంది అన్నారు. సో హీట్ అనేది మనకు లాస్ అవుతున్నామంటే హీట్ తగ్గిపోతుంది, అంటే కనుక మనకు కూలింగ్ అనేది పెరిగిపోతుంది అనమాట. సో అది హీట్ తగ్గిపోవడం వల్ల మనకు కూల్ అవుతుంది. సో లాసెస్ హీట్ ఆర్ కూల్స్ అన్నాం. సో దానికి ఏం తీసుకున్నాం మనం? టీటా అనేది తీసుకున్నాం. ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే కనుక మనము సింబల్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ సింబల్ అనేది తీసుకున్నాము. నెక్స్ట్ టు ది డిఫరెన్స్ బిట్వీన్. సో ఇక్కడ మనకు డిఫరెన్స్ ఇచ్చారు. సో డిఫరెన్స్ అంటే మనకు నెగెటివ్ సైన్ అనమాట. సో నెగెటివ్ సైన్ అనేది తీసుకున్నాము. డిఫరెన్స్ బిట్వీన్ టెంపరేచర్ ఆఫ్ ది బాడీ. టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అంటే కనుక మనకు టీటా, అలాగే టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ మీడియం. సో టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ మీడియం అంటే కనుక మనకు టీటా నాట్ అనేది తీసుకున్నాం. సో టీటా నాట్ అనేది తీసుకున్నాం అనమాట. సో ఇది మనకి ఏమవుతుంది అంటే కనుక న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క బేసిక్ ఫార్ములా అనమాట ఇది. సో అందుకని నేను ఇక్కడ వచ్చేసి dθ/dt డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు θ మైనస్ T0 అనేది తీసుకున్నాం. సో ఇక్కడ వచ్చేసి మనము ప్రపోర్షనాలిటీ అనేది ఏం చేస్తున్నాము, తీసేసామనుకో. సో ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనకి ఈక్వల్ టు రాసుకోవాలి అంటే ఇంకా ఖచ్చితంగా మనం ఇక్కడ ఏం రాసుకోవాలి, నెక్స్ట్ కాన్స్టెంట్ అనేది ఏదో ఒకటి రాసుకోవాలన్నమాట. సో అందుకని నేను ఇక్కడ రిమూవింగ్ ప్రపోర్షనాలిటీ. సో ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేసేటప్పుడు మనము ఈక్వల్ టు రాసుకున్నాం. సో ఈక్వల్ టు రాసుకున్నప్పుడు మనం ఇక్కడ కాన్స్టెంట్ అనేది రాసుకోవాలి. సో నేను ఇక్కడ కే అనే వాల్యూ ఒక కాన్స్టెంట్ తీసుకున్నాం. సో అందుకు మనకి ఇక్కడ కే అనేది ఒక పాజిటివ్ కాన్స్టెంట్. సో కేక్ అనేది పాజిటివ్ వాల్యూ అనేది కే యొక్క వాల్యూ పాజిటివ్‌గా ఉంటది. సో ఇక్కడ నెగెటివ్ సైన్ ఎందుకొచ్చిందంటే గనక మనకు నెగెటివ్ సైన్ షోస్ టెంపరేచర్ డిక్రీజెస్ విత్ టైమ్. సో విత్ రెస్పెక్ట్ టు టైమ్. సో టైమ్‌తో పాటు మనకు టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే గనక డిక్రీజ్ అవుతుంది. సో డిక్రీజ్ కావడం వల్ల మనము నెగెటివ్ సైన్ అనేది ఇక్కడ తీసుకున్నామనమాట. సో మనం ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే మనకి ఈ ఫార్ములా అయితే వస్తుంది. dθ/dt -k θ - T0. సో ఇక్కడ టీటా వచ్చేసి మనకు టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అట్ టైమ్ టీ, అలాగే టీ నాట్ వచ్చేసి టెంపరేచర్ ఆఫ్ సరౌండింగ్ మీడియం, కే అనేది పాజిటివ్ కాన్స్టెంట్. సో ఇది వచ్చేసి మనకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనమాట. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్ 1 వచ్చేసి మనం ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్. సో డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్. సో దేనికి డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ అంటే కనుక మనకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ అనేది ఈ విధంగా ఉందన్నమాట. సో మనకి ఈ విధంగా ఉంది. సో ఇక్కడ ఏదైతే తీసుకున్నామో అది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ అనమాట, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. సో అది తీసుకున్నాము. దిస్ ఈస్ ది ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. సో ఎందుకు ఇది ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటామంటే కనుక ఇక్కడ మనకు ఓన్లీ వన్ టైం మాత్రమే మనకు ఏముంది, డిఫరెన్షియేషన్ ఉంది. సో వన్ టైం ఉంది కాబట్టి మనం ఫస్ట్ ఆర్డర్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది తీసుకున్నాం. సో ఫస్ట్ అనేది స్టెప్ 1 వచ్చేసి ఏం చేయాలంటే ఇంకా డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ అనేది మనము ఈ విధంగా తీసుకోవాలి. సో స్టెప్ 2 వచ్చేసి డెరివేషన్ అనమాట. సో డెరివేషన్ ఏ విధంగా చేయాలో మనం స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి స్టార్ట్ విత్ ఈక్వేషన్ అనమాట. డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క ఫార్మ్ అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ ఏదైతే తీసుకున్నామో స్టెప్ 1లో ఆ ఈక్వేషన్ అనేది ఫస్ట్ ఆ ఈక్వేషన్‌తో మనం స్టార్ట్ చేయాలనమాట. సో ఇదంతా మనకు డెరివేషన్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏ విధంగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలో దాని యొక్క ప్రాసెస్ అనమాట, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ వచ్చేసి మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్మ్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెపరేట్ వేరియబుల్స్. సో వేరియబుల్స్ అనేవి మనం సెపరేట్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ వేరియబుల్ ఏముంది, టీటా ఉంది, టీటా మైనస్ టీటా నాట్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు వేరియబుల్స్ కాబట్టి వీటినన్ని టీటాతో ఉండేటన్ని మనము వన్ సైడ్ రాసుకుందాం. సో రిమైనింగ్ అనేవి ఒక సైడ్ రాసుకుంటాము. సో రాసుకుంటే మనకు డి టీటా అలాగే ఉంటుంది. సో ఈ ఇత్తలు వచ్చేసి ఇది మల్టిప్లికేషన్‌లో ఉంది కాబట్టి ఇత్తలకొస్తే మనకు డివైడెడ్ బై ఇలా టీటా మైనస్ టీటా నాట్ అవుతుంది. సో ఈ డి అనేది డిటి అనేది మనకు ఇక్కడ డినామినేటర్‌లో ఉంది. సో ఇవతలకొస్తే మనకు డిటి అవుతుంది. సో ఆ విధంగా మనము ఈ ఫార్ములా అయితే గనుక రాసుకుంటాము. సో ఇక్కడ వేరియబుల్స్ అనేవి సెపరేట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటిగ్రేటింగ్ బోత్ సైడ్స్. సో బోత్ సైడ్స్ మనం ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. దేన్ని?
ఆల్రెడీ మనం ఇక్కడ సెపరేట్ చేసుకున్నాం వేరియబుల్స్ ఈ ఈక్వేషన్ నుంచి. సో, దీనికి మనం ఇంటిగ్రేట్ అనేది అప్లై చేసాం. సో, ఇంటిగ్రేట్ అప్లై చేస్తే మనకి ఇక్కడొస్తుంది ఇంటిగ్రేషన్. సో, ఇంటిగ్రేట్ అప్లై చేస్తే గనక మనకు ఇక్కడ d మైనస్ θ నాట్ అనేది మనము 1 రాసుకోవచ్చు. సో, ఇక్కడొచ్చేసి 1 మైనస్ θ నాట్ ఇంటూ d అనేది రాసుకోవచ్చు. సో, ఆ విధంగా నేను ఇంటిగ్రల్ మైనస్ θ నాట్ అనేది ఈ విధంగా రాసుకున్నాను. సో, ఇంటిగ్రల్ మైనస్ k dt అనేది ఇక్కడ అలాగే రాసుకున్నాను. ఇక్కడ మనకు మైనస్ k అనేది ఏంటి? కాన్స్టెంట్. k అనేది మనకు కాన్స్టెంట్ అనమాట. సో, k అనేది కాన్స్టెంట్ కాబట్టి మనము బయట రాసుకుంటాము. తర్వాత ఇంటిగ్రల్ dt అనేది ఈ విధంగా రాసుకున్నాము. సో, నెక్స్ట్ వచ్చేసి మనము ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేస్తే గనుక మనకు ఇంటిగ్రల్ 1/θ మైనస్ θ నాట్ dθ అనేది ఏమొస్తుంది అంటే గనుక మనకు లాగ్ θ మైనస్ θ నాట్ వాల్యూ వస్తుంది. సో, ఈ విధంగా వస్తుంది. సో, మనం ఇక్కడొచ్చేసి ఈ ప్లేస్‌లో ఏం చేస్తాము అంటే గనుక ఈ వాల్యూను ఇన్సర్ట్ చేస్తాము. నెక్స్ట్ మైనస్ k అనేది కాన్స్టెంట్ ఎలా ఉందో అలాగే రాసుకుంటాము. తర్వాత ఇంటిగ్రల్ 1 dt వాల్యూ మనకు t అవుతుంది కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ ఇన్సర్ట్ చేసాము. ఈ వాల్యూని ఇక్కడ ఇన్సర్ట్ చేసాం. సో, అలా ఇన్సర్ట్ చేస్తే మనకు స్టెప్ 4లో వచ్చేసి ఈ విధంగా వస్తుందనమాట. సో, ఇక్కడ లాగ్ θ మైనస్ సో, ఈ వాల్యూలో మనం ఏం చేసాము లాగ్ θ మైనస్ θ నాట్ వాల్యూ వేసుకున్నాము. అలాగే మైనస్ k ఎలాగుందో అలాగే మైనస్ k రాసుకున్నాము. ఇక్కడ ఇంటిగ్రల్ 1 dt వాల్యూ మనకు t కాబట్టి t అనేది రాసుకున్నాం. సో, ఇక్కడ ప్లస్ సి అనేది మనకు అడిషనల్‌గా యాడ్ అయింది. సో, ప్లస్ సి అనేది ఎందుకు తీసుకున్నామంటే గనుక మనం ఇంటిగ్రేషన్ ఏదైనా చేసేటప్పుడు మనకు ప్లస్ సి అంటే కాన్స్టెంట్ అనేది యాడ్ అవుతుందనమాట మనకు ఫార్ములా ప్రకారం. సో, అందుకు ఇక్కడ సి అనేది కాన్స్టెంట్ అనేది నేను యాడ్ చేశాను. సో, నెక్స్ట్ వచ్చేసి రిమూవ్ లాగ్. సో, ఇక్కడ మనము లాగ్ అనేది రిమూవ్ చేయాలి. సో, లాగ్ ఎలా రిమూవ్ చేస్తాము అంటే గనక డివైడ్ చేయాలి. ఈక్వేషన్ అనేది డివైడ్ చేస్తే మనకేమవుతుంది? డివైడెడ్ బై లాగ్ అవుతుంది. డివైడెడ్ బై లాగ్ అవుతుంది. సో, ఇక్కడ లాగ్ క్యాన్సిల్ అయితే మనకు θ మైనస్ t నాట్ వస్తుంది. θ మైనస్ t నాట్ అలాగే రాస్తాం. సో, ఇక్కడ లాగ్ ఉంది. సో, డివైడెడ్ బై ఉంది. సో, 1/లాగ్ అంటే మనకేమొస్తుంది? ఎక్స్‌పోనెన్షియల్ వస్తుంది. సో, 1/లాగ్ అంటే మనకి ఎక్స్‌పోనెన్షియల్. సో, ఆ విధంగా నేను ఎక్స్‌పోనెన్షియల్ అనేది ఇక్కడ ఈ విధంగా రాసుకున్నాను. సో, మైనస్ KT ప్లస్ C అనమాట. సో, మనము ఇక్కడ ఎక్స్‌పోనెన్షియల్‌లో మనకు ప్లస్ ఉంటే గనక అదేమవుతుంది మనకు మల్టిప్లికేషన్ అవుతుంది. సో, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మనకు ఇదొచ్చేసి మల్టిప్లికేషన్ అవుతుంది. అదే ఒకవేళ ఇక్కడ గనక మనకు మైనస్ కనుక ఉండిందనుకో, సో, అదేమవుతుంది మనకు డివైడెడ్ బై అవుతుంది. సో, మనకి ఇక్కడొచ్చేసి ప్లస్సే ఉంది. సో, ప్లస్ ఉంది కాబట్టి వాల్యూ వచ్చేసి మనము సెపరేట్ చేస్తే గనక మనకేమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది. సో, ఇక్కడొచ్చేసి మైనస్ KT ఇంటూ ఈ పవర్ సి అనేది నేను ఈ విధంగా రాసుకున్నాననమాట. సో, ఇక్కడ ఈ పవర్ సి అనేది ఉంది. సో, ఈ పవర్ సి అనేది మనకు కాన్స్టెంట్ అనమాట. సి వాల్యూ కాన్స్టెంట్. సో, ఎనీథింగ్ ఇంటూ కాన్స్టెంట్ ఏమవుతుంది మనకు? కాన్స్టెంటే అవుతుంది. సో, కాన్స్టెంటే అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ పవర్ సిని మనం సిగా తీసుకున్నాం. సి అనేది కూడా ఎందుకంటే గనుక సి అనేది కాన్స్టెంట్ కాబట్టి మనము ఈ పవర్ సిని సిగా తీసుకున్నామన్నమాట డైరెక్ట్‌గా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ వాల్యూ అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేశాను. ఈ పవర్ సిని సిగా ఇన్సర్ట్ చేశాను. మనకేమొచ్చింది సో, ఈ సి అనేది మనం ముందు రాసుకుంటే మనకు ఫార్ములా అనేది ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడొచ్చేసి మనకు మైనస్ θ నాట్ ఉంది. సో, మైనస్ θ నాట్ ఇవతలకొస్తే గనుక ప్లస్ θ నాట్ అవుతుంది. సో, ఫైనల్ ఫార్ములా వచ్చేసి ఈ ప్రకారము θ నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ KT. సో, ఇదొచ్చేసి మనకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్‌కు ఫైనల్ సొల్యూషన్ అనమాట. సో, ఫైనల్ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. సో, దీని నుంచి ఇదొచ్చేసి నార్మల్ జనరల్ ఫార్ములా అనమాట న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. కానీ మీకు ప్రాబ్లమ్స్ అనేవి అడిగేటప్పుడు మీకేమవుతాయి అంటే గనక ఇనిషియల్ కండిషన్ అనేది ఇస్తారు. సో, ఇనిషియల్ కండిషన్ అనేది వాళ్ళిస్తారు. ఇనిషియల్ కండిషన్ అంటే గనక మనకు స్టార్టింగ్ పాయింట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఈక్వల్ టు 0. 0 నుండే కదా మనం స్టార్టింగ్ చేసేది టైమ్ అనేది ఎప్పుడైనా. సో, దీన్నేమంటామంటే గనుక మనం ఇనిషియల్ కండిషన్ అంటాం. θ = 0 అనేది మనకు ఇనిషియల్ కండిషన్ అవుతుంది. సో, అలా ఇనిషియల్ కండిషన్ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, అదొచ్చేసి మనం నెక్స్ట్ స్టెప్‌లో చూద్దాం. సో, నెక్స్ట్ స్టెప్ 3 వచ్చేసి ఇనిషియల్ కండిషన్ అనమాట. సో, ఈ స్టెప్ అనేది ఈ ఫార్ములా అనేది మీకు ఎందుకు యూజ్ అయితదంటే గనుక మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఈ ఫార్ములా అనేది మీకు యూజ్ అవుతుంది. సో, ఇఫ్ అట్ t = 0 స్టార్టింగ్ పాయింట్ మనకు t = 0 అనేది 0 అనేది ఇనిషియల్ కాబట్టి ఇనిషియల్ కండిషన్ కోసం తీసుకున్నాము. దెన్ సబ్స్టిట్యూట్ t = 0 ఇన్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈక్వేషన్. సో, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈక్వేషన్ మనకేమొచ్చింది? θ నాట్ ప్లస్ సి ఇంటూ ఈ పవర్ మైనస్ KT వచ్చింది. సో, ఆ వాల్యూని నేను ఇక్కడ రాసుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి మనకు ఇనిషియల్ కండిషన్ ఏం తీసుకున్నాము?
టీటా ఈక్వల్ టు టీ ఈక్వల్ టు 0 తీసుకున్నాం. టీ అంటే గనుక టైమ్ అనమాట. టైమ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాము. టీ ఈక్వల్ టు 0. సో, ఇక్కడ టీ ప్లేస్‌లో మనం ఏం చేసాము? ఈక్వల్ టు 0 అనేది అప్లై చేసాం. సో, ఈక్వల్ టు 0 అప్లై చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది. సో, టీ ప్లేస్‌లో మనము 0 అనేది అప్లై చేసాము. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ పవర్ మైనస్ కే ఇంటూ సో, మైనస్ కే ఇంటూ 0 ఏమవుతుంది? ఎనీథింగ్ ఇంటూ 0 0 అవుతుంది. సో, ఇక్కడ ఈ విధంతో వచ్చేసి మనకు 0 అవుతుంది వాల్యూ. సో, కాబట్టి ఈ పవర్ 0 అనేది రాసుకున్నాము. సో, ఈ పవర్ 0 వాల్యూ వచ్చేసి మనకు 1 అవుతుంది. సో, ఎక్స్‌పోనెన్షియల్ ఆఫ్ 0 అనేది పవర్ 0 అనేది ఏమవుతుంది? వాల్యూ 1 అవుతుంది కాబట్టి నేను 1 అనేది తీసుకున్నాను. సో, సి ఇంటూ 1 ఏమవుతుంది? ఇక్కడ సి ఇంటూ 1 అవుతుంది. సో, సి ఇంటూ 1 వచ్చేసి మనకు వాల్యూ సి కాబట్టి ఇక్కడ నేను సి తీసుకున్నాను. సో, ఇక్కడొచ్చేసి తీటా నాట్ అనేది మనకు యూతల్ ఉంది. సో, ఇదొచ్చేసి యూతల్‌కొస్తే మనకు మైనస్ తీటా నాట్ అవుతుంది. సో, ఆ విధంగా తీటా మైనస్ తీటా నాట్ ఈక్వల్ టు సి అనమాట. సో, ఇక్కడ మనం ఏం చేసాము ఫస్ట్ తీటా ఈక్వల్ టు 0 ఇనిషియల్ కండిషన్ అప్లై చేసి మనము సి వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేసాము. మనకు సి ఈక్వల్ టు తీటా మైనస్ తీటా నాట్. సో, ఆ సబ్స్టిట్యూట్ సి ఈక్వల్ టు తీటా మైనస్ తీటా నాట్ ఇన్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఈక్వేషన్. సో, ఫైనల్ సొల్యూషన్ ఏదైతే వచ్చిందో మనకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క ఫైనల్ ఫార్ములాలో మనకు ఇక్కడ సి ఉంది. సో, ఈ సి ప్లేస్‌లో మనం ఏం చేసాం? ఇనిషియల్ కండిషన్ నుండి ఏం ఫైండ్ ఔట్ చేసాం? సి ఈక్వల్ టు తీటా మైనస్ టీ నాట్ అనేది ఫైండ్ ఔట్ చేసాం. సో, ఆ వాల్యూని ఇక్కడ మనము ఇన్సర్ట్ చేసామనమాట. సో, సి ప్లేస్‌లో మనము తీటా మైనస్ టీ నాట్ అనేది ఇన్సర్ట్ చేస్తాను. సో, ఇన్సర్ట్ చేస్తే నాకు ఈ ఈక్వేషన్ వచ్చింది. సో, ఈ ఈక్వేషన్ వచ్చింది. సో, ఇక్కడ తీటా అనేది మనం ఏం చేసామంటే ఇక్కడ తీటా ఉంది, ఇక్కడ తీటా ఉంది. బట్ ఈ తీటా అనేది మీకు వాల్యూ వేరొస్తుంది. ఈ తీటా అనేది వాల్యూస్ వేరొస్తుంది. అవి మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇక్కడొచ్చేసి సో, ఇవి 2 మనకు వేరు కాబట్టి నేనిక్కడ మీకు డిఫరెన్స్ కోసము ఇక్కడ తీటా, ఇక్కడ తీటా 1 అనేది నేను ఫార్ములాలో అయితే గనుక తీసుకున్నాను. సో, ఇదొచ్చేసి మనకు ఫైనల్ ఈక్వేషన్ అనమాట. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు. సో, దిస్ ఈస్ ది ఫైనల్ ఈక్వేషన్ ఫర్ ది న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. సో, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్‌కి ఇది మనకు ఫైనల్ సొల్యూషన్ అనమాట. సో, వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి చూద్దాం. సో, ఇవొచ్చేసి మీకు 2 మార్క్స్‌కనేవి చాలా ఇంపార్టెంట్. సో, 2 మార్క్స్‌కనేవి ఇంపార్టెంట్ అనమాట ఇవి. న్యూటన్స్ లా యూజ్డ్ ఇన్ సో, న్యూటన్స్ లా అనేది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తాము అంటే గనుక కూలింగ్ ఆఫ్ హాట్ లిక్విడ్స్. సో, ఏవైనా హాట్ లిక్విడ్స్ ఉంటే గనుక వాటిని కూలింగ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ డిటర్మైనింగ్ టైమ్ ఆఫ్ డెత్. సో, ఎవరైనా చనిపోయినప్పుడు అలా టైం అనేది మనము ఏ టైంలో చనిపోయారు. సో, అవన్నీ ఫారెన్సిక్ సైన్స్ వల్ల మనం ఏ విధంగా అనేది యూజ్ చేశారు. సో, వాటిలో కూడా ఇవి యూజ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు హీట్ ట్రాన్స్‌ఫర్ ప్రాబ్లమ్. సో, ఒక బాడీ ఉంటుంది. ఇంకొక బాడీ ఉంటుంది. సో, ఈ బాడీ నుంచి ఈ బాడీకి హీట్ అనేది ట్రాన్స్‌ఫర్ అయింది. సో, అలాంటి ప్రాబ్లమ్స్‌లో మనం ఏం చేసామంటే గనుక ఈ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనేది యూజ్ చేసామనమాట. నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ ప్రిడిక్షన్ ఇన్ ఇంజినీరింగ్ సిస్టమ్స్. సో, ఇంజినీరింగ్ సిస్టమ్స్‌లో టెంపరేచర్ అనేది ప్రిడిక్ట్ చేయడానికి మనము యూజ్ చేసామనమాట. సో, ఈ వీడియోలో మీకైతే గనక న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ వాటి యొక్క డెఫినిషన్ అనేది ఎలా ఉంటుంది, ఫార్ములా ఎలా ఉంటుంది, అలాగే స్టెప్ బై స్టెప్ డెరివేషన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏ విధంగా చేస్తారు, అలాగే ఇనిషియల్ కండిషన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా మనము ఫార్ములా వేసుకొని సాల్వ్ చేస్తామనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. అలాగే వీటి యొక్క అప్లికేషన్స్ అనేవి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో, నెక్స్ట్ వీడియోలో మీకు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ యొక్క ప్రాబ్లమ్స్ అనేది ఏ విధంగా స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేయాలో నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.